వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. కిచిడి డిన్నర్లోకి ఏం చేయాలో తెలియనప్పుడు ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం నేను 1 కప్పు వరకు కందిపప్పు, అలాగే 2 కప్స్ రైస్ తీసుకొని చక్కగా కడిగి నానబెట్టుకున్నాను. ఇవి నానేలోపు నేను ఇక్కడ కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. నేను ఒక మీడియం సైజ్ క్యారెట్, అలాగే మీడియం సైజ్ ఆలు, ఒక టమాటో, కొంచెం పుదీనా, 4, 5 పచ్చిమిర్చీలు, ఇవే వెజిటేబుల్స్ వేయాలని కాదు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి మాత్రం నేను యాడ్ చేశాను. ఫస్ట్ కుక్కర్ వేడి చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి, మీ దగ్గర ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా కూడా యాడ్ చేసేసి, ఫస్ట్ పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొంచెం అల్లం, పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు 1 బై 1 యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, ఆలు తీసుకున్నాను కాబట్టి అవి 2 యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కాలీఫ్లవర్ తీసుకోవచ్చు, అలాగే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో నేనైతే నా దగ్గర ఉన్నవి మాత్రం యాడ్ చేశాను. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి, చూసారు కదా, వెజ్జీస్ అనేటివి మ్యాక్సిమం ఉడికిపోతూ ఉంటాయి. అన్నీ కలిసేలాగా కలుపుకుంటే మనకి ఉప్పు, కారం అనేది చక్కగా పడతాయి ముక్కలకి. అందుకనే చక్కగా కలుపుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసేసి అది కూడా కలిపి మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించారంటే టొమాటోస్ అన్నీ మగ్గిపోతాయి. టొమాటో మగ్గాక ఇందులోకి మనం రైస్ ఇంకా పప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసేయండి. నీళ్ళన్నీ వంపినాక ఓన్లీ రైస్ ఇంకా పప్పు యాడ్ చేయండి వితౌట్ వాటర్. ఇలా వేయడం వల్ల మన కిచిడి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ వేరేలాగా ట్రై చేస్తున్నారు అని అంటే ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నీ కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ అనేటివి నేను 1 కప్కి 2 కప్స్ రేషియోతోని వాటర్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ గ్లాస్ క్వాంటిటీతోని 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక అంతా చక్కగా కలిపేసి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒక టీ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసి అన్నీ కలిపేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. అలాగే 2 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేయండి. ఎక్కువ కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక కూడా ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కకు పెట్టేశారంటే మన కిచిడి అనేది చక్కగా ఉడికిపోతుంది. రైస్ కూడా మెత్తపడదు. సో ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్